హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 2:30 అయ్యింది. ఇప్పుడు మేము బస్సులో అనకాపల్లి వెళ్తున్నామండి, నర్సీపట్నం నుంచి. మా బావగారి ఇంటికి అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు, 3 మెంబర్సు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ టైం నేను అనకాపల్లి ట్రైనింగ్ కోసమే వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాను. అయితే ఆ రోజు అవ్వలేదు, ఈవినింగ్ 5:30 అయిపోయింది. అందుకోసమని ఈరోజు సండే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము. అయితే అనకాపల్లి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అయ్యింది. మా బావగారి వాళ్ళ హౌస్ ఇదేనండి. మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అగ్గిపెట్టిలాగా పొడవుగా. నేనైతే ఈ హౌస్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. చూసిన వెంటనే షాక్ అయ్యాను, హౌస్ ఏంటి అగ్గిపెట్టిలాగా ఇంత పొడవుగా ఉంది అని. అయితే 3 మెంబర్స్ అని చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలు 3 మెంబర్స్ కలిపి ఒక 2 సెంట్ల స్థలంలో ఇలా 3 ఫ్లోర్స్ అయితే కట్టుకున్నారు. చాలా బాగుంది హౌస్ అయితే. ఫస్ట్ అయితే నేను ఇంత పొడవు ఉంది ఏంటి అలా అని చెప్పి పైకి వెళ్ళడానికి చాలా భయపడ్డాను. కానీ పైకి వెళ్ళిన తర్వాత అస్సలు భయమే అనిపించలేదు. హౌస్ బ్యాక్ సైడ్కి అలా పొడవుగా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తేనే మనకి అలా కనిపిస్తుంది. హౌస్ అయితే చాలా బాగుందండి. 3rd ఫ్లోర్కి వెళ్తే మనకి సిటీ మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. అనకాపల్లి సిటీ మొత్తం చూసాను అనిపించింది. అలాగే ఇక్కడ పక్కనే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ సౌండ్స్ కూడా భలే వినిపిస్తున్నాయి. అలాగే ఎంత చల్లగా ఉందో, ఎండ ఎంత ఎక్కువ ఉన్నా సరే పైన మనకి గాలి అయితే చల్లగా వస్తుంది. ఇంకా వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ 3rd ఫ్లోర్కే వెళ్ళిపోయాము. ఇల్లు కూడా చూడలేదు, ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయి సిటీ వ్యూ మొత్తం చూసాము. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత కిందకు వచ్చి లోపల ఇంట్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు టైము ఈవినింగ్ 4:30 అయ్యిందని చెప్పాను కదా. సో ఎండ అయితే తగ్గింది, చాలా బాగుంది. పైన చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోని మనకి వెహికల్స్ పార్కింగ్ కోసమని ఉంచేశారు. తర్వాత లిఫ్ట్ కూడా పెట్టించుకున్నారనమాట. ఇప్పుడు లిఫ్ట్లో అయితే మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో చిన్న బావగారు అది ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో ఇంకో 2 బావగారులు అయితే ఉంటున్నారు. మేము ఇంకా సేమ్ 3 ఫ్లోర్స్ కూడా సేమ్ ఒకే మోడల్లో ఉంటాయంట. అందుకోసమని ఇంక నేను ఆ 2 ఫ్లోర్స్ అయితే మీకు చూపించట్లేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. హౌస్ అయితే మనకి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపలైతే చాలా బాగుంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, హాల్ ఉంది, కిచెన్ ఉంది, దేవుడు మందిరం కూడా చాలా బాగుంది. మేము వస్తున్నట్టు ముందుగా మా అక్కకి చెప్పలేదన్నమాట. ఆ హౌస్ అయితే చాలా నీట్గా సర్దుకొని ఉంది. మేము వస్తున్నామని తెలిస్తే ఇంకా కొంచెం నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్నాం. కానీ ఇద్దరు చిన్నపిల్లలండి. సో చిన్నపిల్లలతో మనకి అంత అంటే మనం ఎంత సర్దుతున్నా సరే బొమ్మలని అవన్నీ పడేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇల్లు నీట్గానే ఉంది. కాకపోతే వీడియో తీస్తాను కాబట్టి ఇంకా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. కానీ నేనైతే ముందుగా చెప్పలేదు. ఫస్ట్ అయితే కిచెన్ అండి. ఆ కిచెన్ తర్వాత హాల్ తర్వాత 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి. చాలా బాగున్నాయి, చాలా నీట్గా అన్ని కబోర్డ్స్, అంటే ప్లానింగ్ బాగుంది హౌస్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా చిన్నగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఈ పూజా మందిరం అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. మా బావగారు పూజలు ఎక్కువ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతిరోజు పూజ చేస్తారంట. చాలా మంచిగా అరేంజ్ చేసి ఉంచుకున్నారు అన్నీని. అలాగే స్టెప్స్ ఉన్న దగ్గర ఇలా బాల్కనీలోని బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారు. అది కూడా ఫ్రేమ్ చాలా బాగుంది. అంటే నాలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది రీల్స్ వీడియోస్ చేసుకోవడానికి. తర్వాత అవి స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి. ఇది హాల్లో కూడా చాలా బాగుంది. కిచెన్ అయితే ఇంకా బాగా అరేంజ్ చేసుకుంది. 6కి మేము అమ్మవారి గుడికి అయితే వచ్చాము. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి గుడి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కదా అమ్మవారి టెంపుల్. అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట. సో మెయిన్ గర్భగుడిలోకి అయితే అలౌ చేయట్లేదు. పక్కనే అమ్మవారిని నిలిపి అక్కడైతే అభిషేకాలు, దీపారాధన, పూజలు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది గుడి మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పక్కనే ఇప్పుడు మేము వెళ్తున్న దగ్గర అమ్మవారిని అయితే నిలిపారు.
ఈ గుడి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు కడుతున్నది కూడా మనకి మేబీ దసరాకి ఓపెనింగ్ ఉంటుందేమో. అలాగే ఇక్కడ అమ్మవారి ఇలా ఫ్లెక్సీలు కానీ తర్వాత అమ్మవారి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి సాయంత్రపు అంటే సంధ్య హారతి ఉంటుంది కదా, హారతి అయితే ఇస్తున్నారు. మేము చాలా లక్కీ అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, నానకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనానికి వెళ్ళాలి అని. అయితే ఇప్పటికి 3 ఇయర్స్ ఎంతో అవుతుంది, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోతుంది నేను అమ్మవారి టెంపుల్కి వచ్చి. అప్పటి నుంచి అనుకుంటున్నాను, మా ఆయన అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పటికీ కుదిరింది. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సండే ఎక్కువ భక్తులు వస్తారు కదండి. ఉదయం అయితే అస్సలు ఖాళీ ఉండదని మేము ఈవినింగ్ ప్లాన్ చేసాము. ఈవినింగ్ కూడా ఎక్కువ జనమే ఉన్నారు. కానీ మేము ఫ్రంట్లో ఉండే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు ఆ పైకి కూడా పంపిస్తున్నారు అమ్మవారి దగ్గరగా ఉండి దర్శనం చేసుకోవడానికి. నేనేమో ఆ పైకి వెళ్తానని, మా హస్బెండ్ ఏమో ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకున్నావు కదా చాలులే, ఇక్కడి నుంచి చూడు, ఇంకెందుకు పైకి వెళ్ళడం, అంతమంది ఉన్నారు కదా, తోసుకుంటున్నారు కదా పిల్లలతో ఎందుకు అని మా ఆయన. నేను అసలు వింటానా, పైకి వెళ్ళి అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకొని మరీ వచ్చానన్నమాట. అలాగే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే, ఆ హారతి ఇచ్చేటప్పుడు ఆ జనంలో ఉన్నాం కదా, నేను మా చిన్నబాబుని ఎత్తుకొని ఉన్నాను. అప్పుడు ఒక అమ్మాయి అంటే ఇంటర్ చదివే ఏజ్ ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమో నన్ను ఆంటీ కొంచెం పక్కకి జరగండి అన్నది. అంటే పక్కన ప్లేస్ లేదమ్మా అన్నాను. మళ్ళీ ఆంటీ పక్కకి జరగండి అన్నది. మళ్ళీ ప్లేస్ లేదమ్మా అక్కడ అన్నాను. మళ్ళీ ఆంటీ పక్కకి జరగండి అన్నది. ఇంకా నాకు కోపం వచ్చింది. నువ్వే అలా పక్కకి జరిగా ఆంటీ అన్నాను నేను వెంటనే. అంటే ఒక లుక్ ఇచ్చింది షాక్ అయినట్టు. ఆంటీ ఏంటి అన్నది. అంటే మరి నువ్వు నన్నెందుకు ఆంటీ అన్నావు అన్నాను. అంటే మీరు ఆంటీయే కదా అన్నది. మరి నువ్వు ఆంటీయే కదా అన్నాను. ఒక పిల్లోడిని ఎత్తుకుంటే చాలు, ఇంక ఏజ్ వాళ్ళైనా సరే ఆంటీ అనేయడమే. నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఇంటర్ చదువుతున్నాను అన్న. మరి ఇంటర్ చదివే దానివి అక్క అనో ఏదో ఒకటి పిలవచ్చు కదా, మరి ఆంటీ ఒక్కటైనా వచ్చు. పోనీ నీకన్నా నేను చాలా ఎక్కువ ఏజ్ అయితే అంటే ఏ 40 ఇయర్స్ 50 ఇయర్స్ లా కనిపించుంటే ఆంటీ అనొచ్చు. నాకు ఏజ్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేయగలవు కదా, ఇంటర్ చదువుతున్నావంటే. మరి అక్క అని పిలవచ్చు కదా, ఆ పిలుపు గుర్తురాదా, ఇంక అందరికీ ఆంటీ అనేనా, ఇంకెవరిని అలా పిలవకు అని క్లాస్ వీక్ మరీ పంపించాను. ఇదంతా పక్కనే ఇంకొక సిస్టర్ విన్నారు. తను వెళ్ళిపోయిన తర్వాత చాలా మంచిగా చెప్పారు, బాగా అయ్యింది. ఇంక అందరికీ ఇదే అలవాటు అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా జెంట్స్ ఆంటీ అనే పిలవస్తున్నారు. అమ్మాయిలు అలాగే తయారయ్యారు. ఇంకా పెళ్ళి అయితే చాలు ఇంకా ఆంటీ అయిపోతామా. బాగా చెప్పారు. ఈసారి నేను అదే ఫాలో అవుతాను. వాళ్ళ ఆంటీ అన్నప్పుడు రివర్స్లో మనము ఆంటీ అనేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అన్నది. నాకైతే చాలా, నేను ఎవరిని కూడా ఆంటీ అని పిలవనండి. నాకన్నా పెద్దవాళ్ళైనా సరే సిస్టర్ అంటాను, లేదు బాగా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అక్క అంటాను. మరీ పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం చూస్తే వాళ్ళని ఎలా పిలవాలో మనకు అర్థమైపోతుంది. పెద్దమ్మనో పిన్ననో నాన్నమ్మనో అమ్మమ్మనో ఏదో ఒక వరుస పెట్టి పిలిచేస్తాను, మేడం అనో. అంతేగాని ఆంటీ అని అయితే ఎవరిని పిలవను. నన్ను ఎవరైనా పిలిచారు అంటే మాత్రం వాళ్ళు ఒకవేళ మరీ ఇలా కాలేజ్ అమ్మాయిలు ఇలా అయితే మాత్రం నాకన్నా పెద్దవాళ్ళు అయి ఉంటారు అని గెస్ చేస్తే మాత్రం కంపల్సరీ నేను రివర్స్లో ఆంటీ అంటాను. అబ్బాయిలు అయితే అంకుల్ అంటాను కంపల్సరీ. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత దూరం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని పక్కనే ఇలా అమ్మవారి విగ్రహాలు ఉంటే అక్కడ కూడా దర్శించుకున్నాము. చెట్టు దగ్గరేమో కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకుమ సమర్పించుకొని దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఈరోజు చంద్రుడి కాంతుల్లో ఈ లైటింగ్స్లో అమ్మవారి గుడి అయితే వెలిగిపోతుందన్నమాట. దసరాకి ఓపెనింగ్ చేస్తారంట మెయిన్ గర్భగుడి, అప్పుడైతే మళ్ళీ ఒకసారి రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా బావగారి ఇంటి దగ్గరే మోదకొండమ్మ అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారిని కూడా లోపలికి వెళ్ళి పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ పెట్టేసి
అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. నేనైతే నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికని వచ్చాను. మా హస్బెండ్ ఏమో ఈ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అలా అని ఈ గుడికే వెళ్ళాలి అని ఏం లేదు. అంటే నేను అనకాపల్లి వెళ్దాము అని అంటే వెంటనే అయితే నేను కూడా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో రెండూ కలిసి వస్తాయి, వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఫుల్ హ్యాపీ నేనైతే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.